టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662 జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినేతగా ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రిగా చెప్పాలంటే 2019 నుంచి 2024 వరకు అసలే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది. ముఖ్యంగా విభజన అంటే తెలంగాణతో విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. అదే టైంలో ఈయన వచ్చాడు రెండోసారి, అంటే 2014 తర్వాత 2019లో ఈయన రావడం, నవరత్నాల పేరుతో ప్రజల్ని నైవంచన చేయటమే కాకుండా ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని కోలుకోలేని దెబ్బతీశారు. అంతేకాకుండా అసలు ఆ టైంలో చాలా ఏ జాగ్రత్తగా అయినా సరే ఎంతో జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి ఇన్కమ్ని కావచ్చు, ఇంకొక దాన్ని కావచ్చు, ఆ పెట్టుబడుల్ని కావచ్చు, లేదంటే ఉన్నటువంటి ఫండ్స్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సింది పోయి ఋషికొండను పగలగొట్టేసి ఒక అద్భుతమైనటువంటి ప్యాలెస్లు కట్టుకుని దాంట్లో మరి నిజంగా నిన్న కొంతమంది వీడియోస్ ఫొటోస్ చూపిస్తుంటే ప్రజల రక్తం నుంచి వచ్చినటువంటి డబ్బుని ఆయన ఏంటది బాత్ అంటే స్నానం చేయడానికి ఏర్పాటు చేసుకునే ఒక బాత్ ఖరీదే దాదాపు 3 లక్షలకు పైగా ఖర్చు. అంటే ఎవడబ్బ సొమ్మని ఈయన ఇంత అలా ఎంజాయ్ చేయడానికి ప్రిపేర్ అయిపోయాడని అర్థం కాదు. అసలు ఆ ఫర్నిచరు అది అంటే ఈయనకి వేల కోట్ల రూపాయలు సంపాదించేసి కోట్ల మీద కోట్లు ఇంట్లో పెట్టుకుని కూర్చున్నాడు. 100 కోట్లు సంపాదించి 1,00,000 కోట్లు సంపాదించి, కానీ అదంతా కూడా ప్రజల సొమ్మే. కానీ మళ్ళీ ఇక్కడ అది కూడా అధికారికంగా సంబంధించి ఒక గృహాన్ని కట్టి దాంట్లో కూడా లగ్జరీగా ప్రపంచంలో ఎవరు ఒక సీఎంగా ఆ స్థాయికి అనుభవించినటువంటి లగ్జరీనెస్ ఆయన అనుభవిస్తూ ఆయన ఇంట్లోంచి తీసుకొచ్చిన సొమ్ములాగా నిజంగా ప్రజల రక్తాన్ని పీల్చుకొచ్చినటువంటి సొమ్ముని తీసుకొచ్చి ఆ ప్యాలెస్లో ఆయన చూపించినటువంటి అసలు ఆ వీడియోస్ ఏంటి, ఆ ప్యాలెస్ కట్టడం ఏంటి, ప్రజల సొమ్ముతో మీరు విహారాలు చేయటం ఏంటి, ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి దాన్ని జాగ్రత్తగా మనం చూసుకుని మళ్ళీ ప్రజలకు ఏదో రకంగా సేవ చేయాలనుకోవాలి. కానీ మరీ ఎంత దారుణమా అసలు ఎవడ సొమ్మని చెప్పేసి మీరు అసలు ఒక్క బాత్రూమ్కే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా? అసలు ఏం సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అధికారంలోంచి దింపేసి చాలా అద్భుతమైనటువంటి మంచి తీర్పు ఇచ్చారు ప్రజలు. లేకపోతే ఇలాంటి అక్రమంగా ప్రజల సొమ్ముని పీల్ చేసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి జలగలో ఎంతమంది ఉండేవాళ్ళు. నిజంగా వాళ్ళంతా ఇంకొకసారి అధికారానికి వస్తే ఇలాంటి ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చేదో ప్రజలు కళ్ళు కనువిప్పుగనిగేలా ఈసారి ఆయన ప్యాలెస్లు కానీ ఆయన చూసుకుంటుంటే కళ్ళమంటి నీరు వస్తుంది చాలా మందికి. ముఖ్యంగా ఆయన ప్రెస్ మీట్లు పెడుతూ వెనకాల లోగోతో కనిపించేది, అది కూడా ఆయన ఇంట్లోనే సెట్ చేయించుకున్నాడంట. ఫర్నిచర్ దొంగ అని చెప్పి ఒకప్పుడు కోడెల శివప్రసాద్ గారిని ఇష్టం వచ్చినటువంటి మాట్లాడినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యంగా ఆయన ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లో అక్కడే ఉంటూ ఏ ప్రెస్ మీట్ పెట్టాలన్నా, మంత్రులతో ఏ సమావేశం పెట్టాలన్నా అధికారికంగా ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అక్కడ పెట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్టు వాడుకుని, అంటే ప్రజల సొమ్ముతో మీరు బ్రతుకుతూ తింటూ ఆఖరికి అక్కడ బాత్రూంలోకి వెళ్ళి కూర్చోవాలన్నా కూడా ప్రజల సొమ్ముతోనే తింటున్నారు. అంత దారుణమైన పరిస్థితుల్లో నిజంగా ప్రజలు గమనించారు కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే మీలాంటి వాళ్ళు ఇంకొక 1,00,000 కోట్లు ఈ పాటికి వేసుకున్నారేమో తెలియదు, కానీ ఇంకొక 1,00,000 కోట్లు వేసేవాళ్ళం. అంటే మీ సొమ్ము కాదు కాబట్టి ప్రజల సొమ్ము అయితే ఏదైనా చేసేయచ్చు, మీరు ఎంత లగ్జరీగా అయినా బతకచ్చు. ఇంత దారుణమైన పరిస్థితి నిజంగా అసలు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, మనకు రోడ్లు లేవు, ఎంప్లాయ్మెంట్కి ఇవ్వడానికి అవకాశం రావట్లేదు, ఉన్న కంపెనీలు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది, మనమేమో తరిమేస్తున్నాం అని చెప్పేసి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అసలు ఒక ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. అసలు రాష్ట్రానికి పట్టినటువంటి ఈ దరిద్రం ఎంత, మనం ఏదో ఒక రకంగా ₹1 పెట్టాల్సింది పోయి ప్రజల దగ్గర నుంచి వచ్చే సొమ్ముల్లోంచే మళ్ళీ మీరు తినేసి మీరు తాగేసి జల్సాలు చేసుకుని టూర్లు చేసుకోవడమే కాకుండా ఆఖరికి కంప్లీట్గా అసలు అంతంత లగ్జరీగా కట్టాల్సిన అంత అవసరం ఏంటి అసలు ఇప్పుడు? పోనీ అదేమన్నా పోనీ ఏ రాజధానిగా కట్టి ఏ అసెంబ్లీయో లేదంటే ఏ సెక్రటేరియట్ ఏమన్నా కట్టారంటే అది తగలలేదు. మీరు మాత్రం శుభ్రంగా విల్లాలు, బంగ్లాలు, తాడేపల్లి ప్యాలెస్ల్లో సెట్లు అన్నీ వేయించుకుని ఆఖరికి ఒక సంక్రాంతి పండగ కూడా ఒక గుడికి వెళ్ళి చేసుకుని ఒక
ఉగాది పండగకి వెళ్ళి కాసేపు కూర్చుని అక్కడ ప్రసాదం తీసుకుని వచ్చే దానికి కూడా భారీ సీట్లు. అసలు అంటే ప్రజలు పిచ్చోళ్ళు కాబట్టే ఇలాంటి వాళ్ళు వాళ్ళ మీద నత్తి మీద ఎక్కి ఆడుతున్నారంటానికి ఇది ఒక నిదర్శనంగా చూసుకోవచ్చు. ఏదేమైనా కానీ ఒక అకౌంటబిలిటీ ఉన్నటువంటి రాజకీయ వేదిక ఈసారి వచ్చిందనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి దాన్ని ముందు తీసుకొచ్చారు అనుకోవచ్చు. ఇలాంటి వ్యక్తులు చేసినటువంటి పనులన్నింటినీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు సీఎంగా ఆయన వచ్చిన తర్వాత అన్నీ ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు. ఇలాంటివి ఎన్ని వస్తాయి అనేది కూడా వెయిట్ చేద్దాం.